యెషయాగ్రంథము 40వ అధ్యాయము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసుమీది ధూళి వంటివారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఇండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి,
వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపర్చుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే. నేను మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగల మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మికయుంచి తిని, నేను మిగుల బాధ పడినవాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లయనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారలునైయున్నారనున్నదియే. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తెలియపరచుటకును, పరిశుద్ధులందరితో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములైయున్నవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగుటనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా
దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.